శాంతి. అమృతధార కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గతంలో మీకు అమృతధార ఎన్నో విషయాల గురించి అవగాహనని కలిగించింది. అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో మరికొన్ని విషయాలు, మరికొన్ని సమస్యలు ఉండే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమృతధార మరొక కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చేసింది. అది ఏమిటో కాదు, డిప్రెషన్. డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి? అసలు డిప్రెషన్ అంటే ఏమిటి? దాని గురించి తెలుసుకుందాము. దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్కే గారు. లావణ్యక్కే గారు సైకాలజీలో మాస్టర్స్ చేసి, అంతేకాకుండా స్పిరిచువల్ కౌన్సిలర్‌గా కూడా ఉన్నారు. సో, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాము. అక్కయ్య, ఓం శాంతి. ఓం మీకు శాంతి. గాడ్లీవుడ్ స్టూడియో తరపున, ప్రేక్షకుల తరపున హృదయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. అక్కయ్య, డిప్రెషన్, డిప్రెషన్ అని వింటూ ఉంటాము. యాక్చువల్‌గా అసలు ఏంటి డిప్రెషన్ అనేది ఒక జబ్బంటారా? డిప్రెషన్ అనేది నిజంగా ఒక జబ్బే. అదొక మానసికమైనటువంటి అంతులేని వ్యాధి అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది దాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. డిప్రెషన్ అంటే అది కామనే, మన ఫీలింగే, మన లోపల కొన్ని ఆలోచనలు ఆ విధంగా కలుగుతూ ఉన్నప్పుడు డిప్రెస్డ్‌గా ఉంటాము. దాన్నంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ అక్కడే చాలా పొరపాటు చేస్తారు. ఇది ఒక మానసిక పరమైనటువంటి జబ్బు. దీన్ని ఒక మెంటల్ డిజార్డర్ అని చెప్పొచ్చు. సైకాలజీలో అయితే దీన్ని ఒక మూడ్ డిజార్డర్ అని కూడా అంటారు. ఓకే. సింపుల్‌గా డిప్రెషన్‌ని చెప్పాలి అంటే, ఏ స్టేజ్‌లో అయితే మనం ఎప్పుడైతే మన లైఫ్‌లో సంతోషం యొక్క అనుభూతిని కంప్లీట్‌గా కోల్పోతామో, ఓకే. ఇట్ ఈస్ అవర్ ఇనేబిలిటీ టు ఎక్స్‌పీరియన్స్ హ్యాపీనెస్. దాన్ని డిప్రెషన్ అంటాం. అంటే కంప్లీట్‌గా ఇంకా సంతోషపడడం అనేది మన జీవితంలో సమాప్తం అయిపోతుంది. సాధారణంగా ఎవరైనా కూడా ఆ సందర్భంలో, ఆ యొక్క పరిస్థితుల్లో చాలా సంతోషపడతారు. కానీ మనము కొంచెం కూడా దాని నుండి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతూ ఉన్నాం. చాలా తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అంతులేనటువంటి ఆవేదన, తీరనటువంటి నిస్తేజము, నిర్వేదము ఇవన్నీ కూడా మనలో కనబడుతూ ఉంటాయి. అది బాగా దీర్ఘకాలం వరకు ఉంటే దాన్ని డిప్రెషన్ అని అంటారు. కాబట్టి దీన్ని మనం అలా నిర్లక్ష్యంగా ఇదొక ఫీలింగే అని చెప్పేసి తీసిపడేసే విధంగా ఉండకూడదు. తప్పకుండా దీన్ని మనం కదా ఇట్లా పర్లేదులే, ఏం కాదు, మూడ్ ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత బానే అయిపోతుంది, ఒక మూవీకి వెళ్ళి రండి, లేకపోతే ఏదో ఒక సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అది ఒక సీరియస్ కాజ్‌గా తీసుకోరు. యెస్. అంటే టెంపరరీగా ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటే అది వేరే విషయం. టెంపరరీగా ఏదైనా పరిస్థితి రావడంతో కొంచెం డిప్రెస్డ్‌గా ఉన్నట్టుగా అనిపించడం అది వేరు. కానీ రియల్ డిప్రెషన్ అని దేన్నంటారంటే, లాంగ్ టర్మ్, అంటే చాలా కాలం నుండి అవే ఫీలింగ్స్ ఉంటే అప్పుడు దాన్ని డిప్రెషన్ అంటారు. అంటే చాలా కాలం నుండి నిరాశలో ఉన్నారు. చాలా కాలం నుండి చాలా నిస్పృహలో ఉంటున్నారు. చాలా తీరనటువంటి ఆందోళనలో ఉంటున్నారు. అంటే మీ ఆందోళన స్థాయి హద్దును మించి అది కుంగుబాటుకి దారితీస్తుంది. అంటే తెలుగులో కుంగుబాటు అంటారు జనరల్‌గా డిప్రెషన్‌ని. సో, ఇన్ జనరల్‌గా కూడా మనం చూసినట్లయితే ఏదైనా మనలో బాగా సప్రెస్ చేస్తూ ఉంటే ఒక విషయం బాగా లోపల డీప్ డౌన్‌గా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు దాన్ని డిప్రెషన్ అంటారు. ఓకే. మనం చూసినట్లయితే గత కాలంలో ఎక్కువ శాతం డిప్రెషన్ అనే వర్డ్స్‌ని వినేవాళ్ళం కాదు. ఇప్పుడైతే చిన్న పిల్లలకి గానీ అందరికీ తెలుసు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. డిప్రెషన్ అనే పదాన్ని చాలా కామన్‌గా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే రోజు రోజుకి మనిషి ఎదుర్కొనేటువంటి పరిస్థితులను తట్టుకోగలిగేటువంటి ఆంతరిక శక్తి లోపల లేకపోవడం ఇదొక ముఖ్యమైనటువంటి కారణం. అంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో సరైనటువంటి మార్పు రాకపోవడం వలన ఇలాంటి మానసిక పరమైనటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు 17వ శతాబ్దాన్ని ఏజ్ ఆఫ్ ఫెయిత్ అనేవారు. అంటే విశ్వాసం యొక్క శతాబ్దం అది అని. తర్వాత 18థ్ సెంచరీని ఏజ్ ఆఫ్ అనాలిసిస్ అని అన్నారు. అంటే అన్నింటినీ కనుగొనడానికి, అన్నింటినీ విశ్లేషించడానికి, కొత్తగా పరిశోధించడానికి, పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత 19థ్ సెంచరీని ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పారు. ఎందుకంటే 19వ శతాబ్దంలోనే మనము ఇప్పుడు చూస్తున్నటువంటి ఏవైతే కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయో ఇవన్నిటి యొక్క బీజం పడింది అక్కడే. అక్కడే బాగా 19వ శతాబ్దంలోనే బాగా అభివృద్ధి చెందాయి.
కానీ 20వ శతాబ్దంని ఏమన్నారంటే ఏజ్ ఆఫ్ స్ట్రెస్ అన్నారు. అంటే అంత ప్రోగ్రెస్, అంత అభివృద్ధిని చూసిన తర్వాత సాధారణంగా చాలా సుఖము, సంతోషము సమాజంలో అందరి జీవితంలో రావాలి. కానీ మనకి అభివృద్ధితో పాటు కానుకలాగా లభించింది ఏంటి అంటే ఒత్తిడి. అంటే ఇది కూడా ఒక విధంగా మనిషికి జీవించే విధానం రాక, అంటే అభివృద్ధి ఉన్నంత మాత్రాన భౌతికపరమైనటువంటి సాధనాలు, భౌతికపరమైన ఆవిష్కరణలు పెరిగినంత మాత్రాన మనిషి జీవితంలో ఒత్తిడి రావాల్సిన అవసరం లేదు. కానీ మారుతున్న కాలంతో పాటు మనిషి యొక్క ఆలోచనా విధానంలో మార్పు రాలేదు కాబట్టి ఒత్తిడిని చూడాల్సి వచ్చింది. 20వ శతాబ్దం అలా మారింది. 20వ శతాబ్దంలోనే అందరూ వైజ్ఞానికులు హెచ్చరించారు, ఈ ఒత్తిడిని కనుక మనం నిర్మూలించకపోతే రాబోయే 21వ శతాబ్దము చాలా భయంకరమైన డిప్రెషన్ యొక్క శతాబ్దంగా మనకి కనిపిస్తుంది అని. అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ప్రాక్టికల్గా మనం వీఆర్ లివింగ్ ఇన్ 21st century. సో దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ పానిక్ అండ్ డిప్రెషన్. ఇప్పుడు ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో, అంటే అంతకుముందు కాలంలో డిప్రెషన్ లేదా, అంతకుముందు అసలు ఈ పదమే వినలేదా అంటే కాదు. ఇది చాలా ఓల్డ్ టర్మే. ఇది శతాబ్దాల నుండి వింటున్నది. కానీ 21వ శతాబ్దంలో దీని యొక్క శాతము 10 రెట్లు పెరిగింది. ఒక్కసారిగా 10 రెట్లు పెరిగిపోయి చాలా ఎక్కువ సంఖ్యలో చిన్న పెద్ద భేదం లేకుండా చాలా మంది డిప్రెషన్కి లోనవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, అత్యధిక డిప్రెషన్ కలిగినటువంటి వారి సంఖ్య భారతదేశంలోనే ఉంది. భారతదేశమే దీంట్లో టాప్లో ఉంది. ఆ తర్వాత చైనా, మిగతా దేశాలు కూడా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఒకవైపు విలువల యొక్క స్థానం ఇంకా ఉండి, ఎన్నో రకాల ఫ్యామిలీ అఫెక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంచి మంచి సాంప్రదాయము, మన యొక్క కట్టుబాట్లు, లేకపోతే మన యొక్క కల్చర్ అన్నీ కూడా ఎక్కడ డిప్రెషన్కి దారి తీసే అంత దారుణంగా లేదు. అంటే అంత ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే అలాంటి పరిస్థితులు కానీ లేవు. అయినప్పటికీ భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అంటే రోజు రోజుకి ఈ డిప్రెషన్ ఎంత పెరిగిపోతుందో, దీని స్థాయి ఎంత తీవ్రమవుతుందో మనం చూడొచ్చు. ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్కి గురవుతూ ఉన్నారు అని అంచనా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం ప్రపంచంలో 300 మిలియన్ పాపులేషన్ డిప్రెషన్కి గురి అవుతుంది. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో డిప్రెషన్ కలిగినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నప్పుడు దీని గురించి తప్పనిసరిగా మనము చర్చించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్ జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేయాలి. యూజువల్గా ఈ డిప్రెషన్ అనేది ఎక్కువ శాతం, ఎక్కువ పర్సంటేజ్ ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటారు? ఒకప్పుడైతే దీనికి పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళు, అడల్ట్స్, ఈ ఏజ్కి రీచ్ అయినటువంటి వాళ్ళకి బాగా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో అలాంటి ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని జబ్బులు ఎలా అయితే అందరికీ కామన్గా వచ్చేస్తూ ఉన్నాయి, ఏజ్తో సంబంధం లేకుండా. ఏ విధంగా ఇంతకుముందు కాలంలో అనేవారు, హార్ట్ అటాక్ రావాలి అంటే ఎవరికైనా సరే 3 కారణాలు ఉండాలి. ఒకటేంటి, ఓవర్ వెయిట్ అయినా అయ్యి ఉండాలి, బాగా డయాబెటిక్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే చాలా బీపీ హై అయినా ఉండాలి. ఇలాంటి కొన్ని కారణాలు ఉంటే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా, హార్ట్ ఉంటే చాలు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే డిప్రెషన్ కూడా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇందులో ఎక్కువ ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్లో మనం చూస్తే 10 to 18 years ఏజ్ యూత్, అదేవిధంగా ఎక్కువ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి మహిళల్లో, వృద్ధుల్లో ఎక్కువగా కనబడుతుంది. 10 అంటే చాలా చిన్నవాళ్ళు కదా. ఎస్, 10 to 18. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా విషయాల్లో చిన్న చిన్న వాటికి చాలా సెన్సిటివ్గా అయ్యి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేక, ఎవరితోనూ పంచుకోలేక డిప్రెషన్కి లోనయ్యి సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే డిప్రెషన్ని చాలా తేలిగ్గా తీసుకుంటే ఇది నెమ్మదిగా సూసైడ్కి దారి తీసే అవకాశం ఉంది. 15% సూసైడల్ ఛాన్సెస్ ఉన్నాయి.
డిప్రెషన్‌కి గురైనటువంటి వారిలో ఒకవేళ దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే, సరైన విధంగా దాన్ని మనం అర్థం చేసుకొని ఐడెంటిఫై చెయ్యకపోతే, దానికి ఏ రకమైన రెమెడీ తీసుకోకపోతే డెఫినెట్‌లీ వాళ్ళు సూసైడ్‌కి అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కేవలం ఇక్కడ ఫస్ట్ మనం ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ అసలు డిప్రెషన్‌లో ఎక్కడ మనం లోనవుతున్నామా, డిప్రెషన్‌కి లోనయ్యేటువంటి ఆస్కారం నా లైఫ్‌లో వచ్చిందా అనేది చెక్ చేసుకోవడానికి ఒకటే ట్రిగ్గరింగ్ పాయింట్‌ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మనం హ్యాపీనెస్‌ని మర్చిపోతాం. ఒక విధంగా చెప్పాలి అంటే సంతోషపడడమే మానేస్తాం. ఆ సంతోషం యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని చేసి చాలా రోజులైంది అనే ఫీలింగ్ కలుగుతుంది అంటే మేబీ యూ ఆర్ ఇన్ డిప్రెషన్. అంటే మనం అలా గుర్తుపట్టొచ్చంటారు. గుర్తుపట్టొచ్చు. ఇంకా చాలా కారణాలున్నాయి. ఓకే. సో, ఆ కారణాలు ఏంటంటారు? మెయిన్‌గా ఈరోజు జనరల్ ఫిజికల్‌గా కనిపించేటువంటి కారణాలు మనం చూసినట్లయితే, ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, లేకపోతే ప్రేమలో విఫలమైనప్పుడు, బాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు చాలా అధికమైనప్పుడు, ఆఫీస్‌లో ఒత్తిడిని అధిగమించలేనప్పుడు, లేకపోతే చాలా ప్రాణానికి దగ్గరగా ఉన్నటువంటి ఆప్తులు, దగ్గరి వాళ్ళెవరైనా మృత్యువు చెందినప్పుడు, అది తట్టుకోలేక, వాటిని ఎదుర్కోలేక కూడా డిప్రెషన్ వస్తుంది. ఇవి భౌతికంగా మనకి కనిపించేటువంటి కారణాలు. అంటే కొంచెం ఫ్యామిలీని లాస్ అవ్వడము, ఐసోలేటెడ్‌గా ఉండడము, ఒంటరిగా బాగా ఉంటూ ఎవరితో ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోకపోవడము. ఇవే కాక ఇంకా మెయిన్ కారణం చెప్పాలి అంటే నెగెటివ్ థింకింగ్. బాగా నెగెటివ్‌గా అన్నిటికన్నా ఆలోచించడం. పెద్ద రీజన్ అది. నెగెటివ్ కన్నా ఇంకా చెప్పాలి అంటే తన పట్ల తను ఆత్మన్యూనతా భావంతో, హీన భావంతో ఆలోచించడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. యెస్. తన సెల్ఫ్ ఎస్టీమ్‌ని కోల్పోయి, తనను తాను పదే పదే చిన్న విషయాన్ని తీసుకొని, దానికి ఎన్నో విషయాల్ని జోడిస్తూ చాలా కాలం వరకు అదే విషయాన్ని పట్టుకుంటారు. అంటే దీనికి పర్టిక్యులర్‌గా ఒకటే కారణం అని చెప్పలేం. ఎన్నో కారణాలు కలిసి డిప్రెషన్‌కి దారితీయవు. ఇంకొకటేంటంటే అలాంటి వాళ్ళకి మనం ఏమైనా చెప్దామన్నా, వాళ్ళకి దే డోంట్ వాంట్ టు లిసన్ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్. యెస్. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. యాక్చువల్లీ దే డోంట్ వాంట్ టు షేర్. ఫస్ట్ ఏంటి అంటే ఎవరు కూడా దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. నేను డిప్రెషన్ ఏంటి? నా మనసులోనే ఉంచుకుంటాను. అందుకే 2017 ఇయర్‌లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అందరికీ ఒక పిలుపునిచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ డిప్రెషన్. అంటే టైటిలే పెట్టేసింది డిప్రెషన్ లెట్స్ టాక్. అంటే అందరూ మాట్లాడండి దాని గురించి. ఓపెన్‌గా లోపల ఏముందో చెప్పండి. చెప్పకపోతే ఈ డిప్రెషన్ స్థాయి ఇంకా పెరిగి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా బాగా పెరిగి ఇది చాలా అనర్థానికి దారితీస్తుందేమో అని. సో, ఒక రకమైన అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము చేయడం జరిగింది. ఎందుకంటే డిప్రెషన్ అనేది లాంగ్ టర్మ్‌లో ఏదన్నా ఒక విషయం ఏదైనా పట్టుకొని ఒకటే విషయం కాకపోవచ్చు. మేబీ చాలా కారణాలు అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు చాలా కాలం నుండి అదే నిరాశలో, అదే అశాంతిలో, అదే రకమైన బాధని పట్టుకొని, అదే రకంగా వాటి గురించి ఆలోచనలు చేస్తూ లోపలే కృంగిపోతూ ఉంటారు. లాంగ్ టర్మ్ అంటే కేవలం ఏదో ఓ సంవత్సరాల తరబడి ఉండాలా అని కాకపోవచ్చు. కానీ కొన్ని వీక్స్ కావచ్చు, మంత్స్ కొన్ని మంత్స్ కావచ్చు. కావచ్చు. బట్ అంతేగాని డే టు డే జరిగేటువంటి విషయాల్లో వెంటనే డిప్రెషన్ వచ్చేసి సూసైడ్ చేసుకున్నారు అని చెప్పడానికి వీలుండదు. కొంత లాంగ్ టర్మ్. కొంత. అది కొంత స్ట్రెస్ కూడా కావచ్చు. కొన్ని విషయాల్లో కొన్ని పర్సనల్‌గా ఉన్నటువంటి ఈగోస్ హర్ట్ అయ్యి కూడా ఏమైనా అలాంటి అటెంప్ట్ చేయవచ్చు. అవి కూడా యూత్‌లో మనం చూస్తూ ఉంటాం. మరి మీరన్నట్టు వృద్ధులకి యాక్చువల్‌గా వృద్ధాప్యంలో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళ ఏవైతే డిజైర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ తీరిపోతాయి మోస్ట్ ఆఫ్. కాబట్టి వృద్ధాప్యంలో యాక్చువల్‌గా డిప్రెషన్ ఉండకూడదు కదా అక్కయ్య? కానీ ఈరోజు మనం ఎలాంటి ఫ్యామిలీ సిస్టమ్‌ని చూస్తూ ఉన్నాం. ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీ. చాలా ఎక్కువ సఫర్ అయ్యేటువంటి వాళ్ళెవరు ఇప్పుడు ఫ్యామిలీస్‌లో అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి తగినటువంటి కన్సర్న్, వాళ్ళకి తగినటువంటి కేర్, సపోర్ట్ ఫ్యామిలీస్ నుండి లభించట్లేదు. ఏ పిల్లలనైతే వాళ్ళు చాలా బాగా భుజాన ఎత్తుకొని, చెయ్యి పట్టుకొని నడిపించి, ఒక్కొక్క మాట నేర్పించి, ఎంత ప్రేమగా పెంచి పెద్దగా చేశారో, ఆ పిల్లల ద్వారానే
ఒకవేళ వాళ్ళు సింగిల్ పేరెంట్‌గా అయినప్పుడు, అంటే వైఫ్ లాసో లేకపోతే హస్బెండ్ లాసో జరిగినప్పుడు, సింగిల్‌గా ఉన్నప్పుడు పిల్లలు ఇంకా దూరం చేస్తే డిప్రెషన్ స్టేజ్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వైఫో, హస్బెండో చనిపోయారు. లేరు. సింగిల్‌గా ఉన్నారు. అలాంటి సమయంలో పిల్లలు గూడా దూరం చేస్తూ ఉన్నారు. పిల్లలు గూడా వీళ్ళని సరిగా చూసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. వారు ఎవరితో పంచుకోలేరు. తమ తోటి వాళ్ళతో గూడా పంచుకోవడానికి ఇష్టపడరు. బహుశా పేరెంట్స్‌లో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఏంటి అంటే, ఎవ్వరు వాళ్ళ పిల్లలు ఎంత కష్టపెట్టినా బయటి వాళ్ళకి చెప్పుకోవాలని అనుకోరు. ఎంతైనా నా కొడుకే గదా! నా కూతురే కదా! నా పిల్లలే కదా! అనే ఫీలింగ్‌తో అప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఒక మనసులోనే రకమైన పెట్టుకుంటారు. బాండ్‌తో మనసులోనే పెట్టుకొని ఉంటారు. బయటికి ఎక్కువగా వాళ్ళ గురించి చెడుగా చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. అండ్ చాలా లోపల పేరెంట్స్‌లో లోపలే. నోటీస్ చేసిందేంటంటే, వాళ్ళు ఒకవేళ పిల్లలతో ఉన్నప్పటికీ కూడా, పిల్లలు సరైన రెస్పెక్ట్‌ని వాళ్ళకొక గుర్తింపు ఇవ్వకపోవడం వల్ల అది కూడా ఒక కాజ్ అవుతుంది యెస్. కదా! యెస్. కావచ్చు. అలాంటి కారణాలు ఇంకా చాలా ఉండొచ్చు. అంటే అదొకటి కేవలం రెస్పెక్ట్ విషయమే కాకపోవచ్చు. కానీ ఎవరితో పంచుకోలేనటువంటి, అంటే శారీరకంగా కూడా చాలా వీక్‌గా అయిపోయి ఉంటారు ఆ ఏజ్‌లో. సో, వారికి మెడికల్ నీడ్స్, ఫిజికల్‌గా బాడీకి కూడా చాలా రకాల సపోర్ట్ అవసరం అయ్యి ఉంటుంది. సో, అవన్నీ కూడా లభించక లోన్లీగా ఫీల్ అవుతారు. గతంలో జరిగినటువంటివన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటి ఆలోచనలు పదే పదే నెమరు వేసుకుంటూ ఇలా అయిపోయింది. చివరికి నేను ఇలాంటి స్థితిలో వెళ్ళాల్సొస్తుంది. చివరికి నా లైఫ్ ఇలా అయిపోయింది. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ థిస్. సో, ఐ హావ్ టు ఫేస్ ఆల్ థిస్ అని చాలా లోపల బాగా కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారు డిప్రెషన్‌కి దాన్ని దారితీసే అవకాశం ఉంది. అక్కయ్య, అయితే మీరు చెప్పారు డిప్రెషన్ అనేది ఎక్కువ శాతం ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళలో అంతే కాకుండా వృద్ధుల్లో ఎక్కువ శాతం వస్తుంది పిల్లల్లో అనేసి. కూడా. పిల్లల్లో కూడా యాస్ వెల్ యాస్ ఓకే. సో, ఈ డిప్రెషన్ అనేది ఏదైతే ఉందో ఇది అంటే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే వస్తుందంటారా? ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వచ్చే అవకాశం ఉంది. హుహు. అంతేగాని ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే వస్తుంది అనేది కాదు. హుహుహు. ఓకే. ఎందుకంటే సాధారణంగా డిప్రెషను ఉన్నటువంటి ఫ్యామిలీస్‌లో, అలాంటి అంటే ఆరోగ్య చరిత్ర ఉన్నటువంటి వారి కుటుంబాల్లో, వారి పిల్లల్లో కూడా ఒకవేళ కొంచెం కొంచెం లక్షణాలు కనబడుతూ దాన్ని ఎవరు ఐడెంటిఫై చేయకుండా అవి అలాగే పెరిగాయి అంటే అలా అయ్యి ఇంకా డిప్రెషన్ స్టేజ్‌కి దారితీసేటువంటి అవకాశం ఉంది. హుహుహు. కానీ డిప్రెషన్ లేనటువంటి ఫ్యామిలీస్‌లో కూడా, హుహు. అంటే జనరల్‌గా ఏమనుకుంటారంటే కొంచెమైనా ఏమైనా బాధలుండాలి, కొంచెమైనా ఏమైనా కష్టాలు రావాలి, కొంచెమైనా ఏమైనా ఆహ్, కనిపించేలాగా అందరికి, ఓహో! వీళ్ళకి ఇదొచ్చింది కాబట్టి, వీళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళు డిప్రెస్ అయ్యారు. లేకపోతే వీళ్ళు ఇది ఎదుర్కొంటున్నారు కదా! పాపం చాలా డిప్రెషన్‌లో ఉన్నారు అని కొంతనైనా ఇలా ఐడెంటిఫై చేసేలాగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అలా లేకుండా కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఏ హుహు. మాత్రం యూ కాంట్ ఈవెన్ గెస్. మీతో మంచిగా మాట్లాడుతూనే ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఎంతో కాలం నుండి వాళ్ళు లోపల డిప్రెస్ అయ్యి ఉంటారు. హ్మ్. సడెన్‌గా ఆత్మహత్య చేసుకుంటారు. లోపల ఎంతో కాలం నుండి ఫీలింగ్స్‌ని సప్రెస్ చేసుకుంటూ, ఎవ్వరితో షేర్ చేసుకోకుండా బయటికి చాలా మంచిగా ఉరుకులేస్తూ, చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కూడా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే హుహు. లక్షణాలన్నీ మనం ఐడెంటిఫై చేయాలి అంటే రకరకాలుగా ఉంటాయి. హుహుహు. కేవలం 1 అని, 2 అని అలా కనిపించేలాగా కాదు. కొందరు ఉన్నట్టుండి సడెన్‌గా సూసైడ్ చేసుకుంటారు. ఏంటి కారణం అనంటే వాళ్ళ నోట్‌లో చూస్తే చాలా కాలం నుండి నేను డిప్రెస్ అయ్యి ఉన్నాను అని రాస్తారు. తెలియనే తెలీదు. ఎవ్వరికీ చెప్పలేదు. ఓహో! వీళ్ళు కూడా డిప్రెషన్‌లో ఉన్నారా? ఎంత మంచిగా మాట్లాడేది. నాకు సలహాలిచ్చారు. నాకిలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా ఉండమని చెప్పారు. అలాంటి వారు ఈరోజు ఇలా అయ్యారా అని ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటుంది. హుహుహు. రీసెంట్‌గా చూసినట్లయితే వార్తల్లో బాగా మీడియాలో 'దీపికా పదుకొనె' హ్మ్. యాక్ట్రెస్. హ్మ్. బాలీవుడ్‌లో చాలా నంబర్ 1 యాక్ట్రెస్. హ్మ్. ఆమె డిప్రెషన్‌కి లోనైంది ఒకానొక సందర్భంలో అంటే ఎవరు ఆశ్చర్యంగా నమ్మలేరు. హ్మ్. అనిపిస్తుంది. హ్మ్. కానీ షీ స్పోక్ అబౌట్ ఇట్. హ్మ్. తనకి తను డిప్రెషన్‌లో ఉన్నటువంటి స్థితి గురించి మొత్తం వర్ణించింది. హుహుహు. తను బాంబేలో ఉంటున్నప్పుడు
మా పేరెంట్స్ ప్రతి 15 డేస్‌కి ఒకసారి విజిట్‌కి వచ్చి వెళ్తూ ఉండేవారంట. ఒకసారి తను అలాగే బాగా డిప్రెస్డ్‌గా లోపల లోపల తనకు తెలీదు నేను డిప్రెషన్‌లో ఉన్నాను అని. కానీ లోపల లోపల అసలు ఏమీ బాగా అనిపించట్లేదు. హ్యాపీనెస్ లేదు. షూట్స్‌కి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ తన ఫీలింగ్స్ లోపల ఎవ్వరితో షేర్ చేసుకోలేకపోతున్నారు. సో, వాళ్ళ మదర్ రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయే సమయంలో ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటే తిను వెళ్లి అక్కడ కూర్చుందంట. ఇంకా ఎందుకో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళొద్దు. తనకి లోపల ఏముంది, ఏం జరుగుతుంది చెప్పుకోలేకపోతుంది. కానీ ఒక్కసారిగా వాళ్ళ మదర్‌తో అందంట, "మీరు వెళ్ళిపోతున్నారా? అంటే హ్మ్. వెళ్ళిపోతున్నారా?" అని అలా అడిగేస్తూ ఒక్కసారిగా బాగా ఏడ్చేసిందంట బోరున. హ్మ్. హ్మ్. వాళ్ళ మదర్ చాలా మంచి స్థితిలో ఉన్నారు. వెంటనే తను గుర్తుపట్టేసిందంటే, "ఏంటి ఇలా ఏడుస్తుంది? హుహు. తిను చాలా స్ట్రాంగ్ గర్ల్. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏ మాత్రం కొంత కూడా తనకి ఏ రకమైనటువంటి భయం కానీ, ఏ రకమైన ఇల్ ఫీలింగ్స్ కానీ వేరే విషయంలో ఉండదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా ఏడుస్తుంది అంటే డెఫినెట్‌లీ తను దేర్ ఈస్ మానసికంగా సంథింగ్. బాగలేదు" హ్మ్. అని చెప్పేసి తనకి కొంచెం ప్యాక్ చేస్తూ హ్మ్. నేను వెళ్ళను, ఉంటాను అని చెప్పి అలా సాయంకాలం వరకు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళిందంట. హుహుహు. అక్కడ సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ చేసి, తర్వాత తను ఎప్పుడైతే అన్నీ మాట్లాడిందో తన ఫీలింగ్స్ ఎలా ఉంది, రోజు దినచర్య ఎలా గడుస్తుంది. సో, తన లక్షణాలన్నీ చెప్పడంతో తను డిప్రెషన్‌లో ఉంది అనేది డాక్టర్ తెలియచేయడము, తర్వాత తను ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ అవన్నీ తీసుకొని తర్వాత బాగైపోయారు. తర్వాత తను చాలా మంచిగా హెల్తీగా అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత తనకే ఆలోచనొచ్చింది. ఇలా ఎవరైతే ఓపెన్ అవ్వలేకపోతున్నారో నాకైతే మా పేరెంట్స్ చాలా మంచిగా లభించారు. వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా రైట్ అప్రోచ్‌లో తీసుకొని రాగలిగారు. కానీ కొంతమందిని ఎవరు గుర్తుపట్టరు. ఎందుకేడుస్తున్నావని అంటారు. ఇంకేదో ఉంది కావచ్చు అని అనుకుంటారు. లైట్‌గా తీసుకుంటారు. కానీ అది బాగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని ఐడెంటిఫై చేయడం కూడా రావాలి కదా! అని తను లివ్, లవ్, లాఫ్ అని ఒక ఫౌండేషన్‌ని స్టార్ట్ చేసింది. హుహుహు. సో, దాని ద్వారా డిప్రెషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత చేయూతనివ్వడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడానికి, అలాంటి సేవా కార్యక్రమాల్ని చేస్తుంది. అంటే ఈ హుహు. మొత్తం తన గురించి చెప్పడంలో ఉద్దేశ్యం ఏంటి అంటే, కేవలం ఏదో సమస్యలుంటే, ఆర్థికపరమైన ఇబ్బందులుంటే, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్ చూస్తే అప్పుడే డిప్రెషనొస్తుంది. అని కాదు. లేకపోతే హ్యాపీగా ఉన్న వాళ్ళకి రాదు అనేది లేదు. హుహుహు. షీ వాజ్ ద లీడింగ్ యాక్ట్రెస్. హ్మ్. నంబర్ 1 యాక్ట్రెస్. తనకి ఏ హ్మ్. రకమైనటువంటి అన్ని సక్సెస్ చూస్తూ ఉన్నటువంటి సమయంలో డిప్రెషన్‌కి లోనయ్యారు అంటే డెఫినెట్‌లీ అసలు ఎవరు నమ్మలేని విషయం ఇది. యెస్. ఎందుకంటే లైఫ్‌లో అన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్నప్పుడు డిప్రెషన్ ఉంది అంటే మరి తెలియని కారణాలు ఏవేవో ఉండొచ్చు. లోపల ఎన్నో కారణాలుంటాయి. హ్మ్. సో, కాబట్టి ఎప్పుడు కూడా భౌతిక పరంగా చూసి వీళ్ళకేం హ్మ్. డిప్రెషన్ రాదు అని అనుకోవడానికి లేదు. సో, హ్మ్. ఎలాంటి వారికైనా ఏ సమయంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. అది సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోలేనప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి సహకరించి దాన్ని ఐడెంటిఫై చేస్తే బావుంటుంది. సో, ఈ డిప్రెషన్ అనేది ఎలాంటి టాపిక్ అంటే ఎండ్‌లెస్ టాపిక్. ఎందుకంటే సొల్యూషన్ కన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి ఇప్పుడు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి మంచి సమాధానాలు మీరిచ్చారు. మరికొన్ని విషయాల్ని మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. సమయం కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాము. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం ఇచ్చి, ఎంతో చక్కని విషయాల్ని మాతో పంచుకున్నారు అక్కయ్య. చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఓం శాంతి. డిప్రెషన్ అనేది ఒక ఫీలింగ్ అని అనుకునే వాళ్ళము. కానీ డిప్రెషన్ అనేది ఒక ఫీలింగ్ కాదు. ఇది ఒక జబ్బు. అయితే ఇప్పుడు మీకు డిప్రెషన్ లేకపోవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్ళు లేదంటే ఎవరికైనా కూడా డిప్రెషన్ రావచ్చు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. కాబట్టి ఎవరికైనా డిప్రెషన్ ఉన్నట్లయితే వారికి మనం సహాయం చేయాలి అంటే ఖచ్చితంగా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. సో, అందుకోసమనే ఈ ప్రెజెంట్ టాపిక్‌ని మీ ముందు తీసుకురావడం జరిగింది. అయితే దీని గురించి మరికొన్ని విషయాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.